ఓ దిక్కు మూసీ లడాయి, ఇంకో దిక్కు రైతు భరోసా పైసలు ఇంకా పడలేదని లొల్లులు. ఇటు ఇళ్లు కూలగొట్టుడు పంచాదులు, ఇటేమో కొత్తగా డ్రగ్స్ పార్టీల లీడర్లు దొరుకుడు. ఇట్లా తీరు తీరు ముచ్చట్లు నడుస్తున్న యాళ్లనే వచ్చినాయి తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు. అన్ని పార్టీల లీడర్లు సర్కారోళ్ళ మీద యుద్ధానికి తయారైతుర్రు. ఎగస్ పార్టీలకు గట్టిగా బదులిచ్చేందుకు షేయ్ పార్టీ కూడా తయారైనరు. చలో మరిగా ఏమేమి నడిచిందో తొలుత రోజు సుషదం పారి. ఓ దిక్కు ఎండలు సుర్రం అనిపిస్తున్నాయి, ఇంకో దిక్కు అసెంబ్లీలో లీడర్ల ముచ్చట్లు కూడా సురుకులు పెట్టేటట్టే నడవబోతున్నాయి. అట్లిట్లా తెలంగాణ అసెంబ్లీలో చాలా అయినాయి బడ్జెట్ మీటింగులు. పద్దు లెక్కలు 20వ తారీఖున చెప్తారట కానీ ముందైతే గవర్నర్ సార్తో మాట్లాడిచ్చిండ్రు. కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా సారు తొలతసారి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టిండు. పోతనే అసెంబ్లీలో కొత్తగా పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహానికి పరదగుంజిండు సారు. అటెనక నడిచిన మీటింగులో జరసేపు తెలుగులోనే మాట్లాడిండు. మన దిక్కు మనిషి కాకపోయినా సారు తెలుగులో మాట్లాడేటాలకు చాలా మంది పరిశాన్ అయ్యిండ్రు. ఇక అది అట్లుంటే తొలత రోజే ఏగస్ పార్టీ వాళ్ళు లొల్లులకు సై అంటే సై అన్నట్టు చేసిండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద అసెంబ్లీ మీటింగ్లలో గట్టిగా అడుగుతాం, పోరాటం చేస్తాం అన్నట్టే మాట్లాడిండ్రు. కారు పార్టీ వాళ్ళు అయితే ఏమాయ ఇంకెప్పుడు ఇస్తారు అన్నట్టు నెత్తికో బోర్డు పట్టుకొని పోయిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు సారు గట్టిగానే గరం అయ్యిండు. రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతుంది. అసలు అంత ధైర్యం ఎక్కడిది? అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా మాట్లాడుతుంది? గోదావరిలో నీటి కేటాయింపులు లేవని ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడినా చెల్లుతుందని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతా ఉంది. అంటే ఇలా ట్రిబ్యునల్ ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే. ఈ చేతగాని ముఖ్యమంత్రి చర్యల వల్ల ఇవాళ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎండగట్టం అసెంబ్లీలో. ఇక అటు గవర్నర్ సార్ ముచ్చట ఒడవంగానే లీడర్లంతా కలిసి కూకొని మీటింగులు ఎన్ని దినాలు నడిపియాలి ఏం కథ అనేది మాట్లాడుకుండ్రు. 30వ తారీఖు దాకా అసెంబ్లీ నడిపియాలని నిర్ణయం చేసిండ్రట. అయితే గమ్మతి ముచ్చట ఏంటిదంటే పార్టీ మారినరని చెప్తున్న 10 మంది ఎమ్మెల్యేలు మేమేం పార్టీ మారలేదు, కారు పార్టీలనే ఉన్నామని చెప్తుండ్రు కదా. స్పీకర్ సార్ కూడా గదే తీర్పిచ్చిండు కదా. ఆగో వాళ్ళంతా పోయి చెయ్యి పార్టీ వాళ్ళ సాయిత కూర్చుండ్రట. పార్టీ మారలేదన్నారు, మరిగా పోయి వాళ్ళ చేత కూకుండ్రు. ఇటు రాని కారు పార్టీ వాళ్ళు అడిగినా లేదు అటే కూర్చుంటాం అన్నారట. బాలే ఉన్నది పోన్రి ముచ్చట అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. అన్నిటికి మించి లీడర్ల ముచ్చట్లు చూస్తుంటేనైతే అసెంబ్లీ మీటింగులు మస్తు ఉడుకుడికే నడిచేటట్టున్నాయి ఈసారి. పోరాడితే పోయేదేమున్నది, బానిస సంఖ్యలు తప్ప అని అంటుంటారు. కానీ ఇప్పుడు ఆ పోరాటాలు చేసేటోళ్ళు కూడా కరువైనరు. అయితే ఒకప్పుడు మాత్రం ఇట్లా లేకుండే, ప్రజల కోసం ప్రాణాలు అడ్డేసి పోరాటం చేసిర్రు మన వెనకటోళ్ళు. ఎసొంటి స్వార్థం లేకుండా ప్రాణ త్యాగాలు చేసిర్రు. అన్నిటికీ మించి తెలుగు జాతి గౌరవం నిలబడ్డది అంటే అప్పట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగమే కారణం. అందుకే ఏపీ సర్కారోళ్ళు అమరజీవి జయంతిని మస్తు ఘనంగా చేసిర్రు ఈసారి. ఆగో అమరజీవి పొట్టి శ్రీరాములు అమరావతి గడ్డ మీద అంతెత్తు విగ్రహం రూపంలో వెలిచిండు. 58 అడుగుల విగ్రహాన్ని మస్తు ఘనంగా తయారు చేయించిండ్రు సర్కారోళ్ళు. అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం కొరకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలే త్యాగం చేసిండు మహనీయుడు. అందుకే 58 రోజుల దీక్షకు గుర్తుగా సోమవారం ఆయన జయంతి కాబట్టి 58 అడుగులతోని విగ్రహం పెట్టిండ్రు సర్కారోళ్ళు. అంతేకాదు విగ్రహం చుట్టూ దగ్గర 7 ఎకరాలలో పార్కు కట్టిస్తాండ్రు. విగ్రహం తయారు చేయనికే 26 టన్నుల కాంస్యము 42 టన్నుల ఇనుము వాడినరాట. అటెనక నడిచిన మీటింగులో కూడా లీడర్ల ముచ్చట్లు జోరుగా నడిచినాయి. అమరజీవి త్యాగాన్ని తలుసుకుండ్రు పెద్ద మనుషులంతా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే అహింసా విధానాన్ని ఆ రోజు ఆయన పాటిస్తే పొట్టి శ్రీరాములు గారు ప్రాణ త్యాగం చేసి ఆత్మార్పణ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. అమరావతిలో వెలిసిన అమరజీవి విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పేరు పెట్టిండ్రు. ఇక పండ్ల పని రాజధాని ప్రాంతంలో మీటింగ్ అయింది కాబట్టి పాత సర్కారులను మంచిగానే ఆరుచుకుండు ముఖ్యమంత్రి. 1924 3 ముక్కలాట, 3 రాజధానులు, అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దేవతలు ఉండేది అమరావతిలో. అలాంటి రాజధానిని ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఇది లాభం లేదన్నారు. ఇక ఆ ముచ్చట్లు అట్లుంటే పోలవరం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడెత్తుతారో కూడా చెప్పుకొచ్చిండు పెద్దసారు. పోలవరం ప్రాజెక్ట్ ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ ని
గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. 440 కోట్లతో పూర్తయిన పోలవరానికి మళ్ళీ మీరు చూస్తే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేర్లలుగా డయాఫామ్ కొత్తది కట్టే పరిస్థితికి వచ్చాం. అది కూడా పూర్తి అయింది. రాబోయే రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం. గిట్లా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పరదగుంజనికి పోయిన సీఎం సారు తీరు ముచ్చట్లే చెప్పుకొచ్చిండు. ప్రతిమ లీడర్లు కూడా ఆ మహనీయుని త్యాగాన్ని తలుసుకున్నారు, ఘనమైన నివాళులు తెలిపిండ్రు. అన్నిటికి మించి అమరావతి కట్టుడు పని మొత్తం పూరముట్ట ఒడిచినాక విగ్రహం ఇంగిత ఘనంగా కనిపిస్తుందట. చూడాలి మరిగా ఎట్టెట్టయితుందో. యాసంగి నాట్లు పడ్డాయి. పిండి కట్టెలకు తిప్పలైతదేమో అని అనుకొని ఆన్నో ఈన్నో అప్పో సప్పో గుంజుకొచ్చి ముందుగానే దొరికిన కాడికి పిండి కట్టెలు తెచ్చుకుర్రు రైతన్నలు. ఇప్పుడు మీదంగా మందులు కొట్టేటి అల్ల పంటతో పాటుగా కలుపు మొక్కలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కాయకిళ్ళ కోసం పోతేనేమో కూలి పైకం ముందుగా ఇస్తేనే వస్తామంటుర్రట. చేతుల పైసలు ఏదెట్లా అని అనుకుంటున్న రైతన్నలకు తెలంగాణ సర్కార్ చల్లటి మాట చెప్పింది. ఇటు రైతులకు భరోసా పైసలు ఇద్దానికి అంతా తయారైందట. 3 విడతలల్లో పైకం వేస్తారట రైతుల ఖాతాలల్లా. ఈ నెల 22వ తారీఖు నాడు మొదటి విడత కిందేసేటి పైసల్ని కొడుతూ సీఎం సారే దగ్గరుండి విడుదల చేస్తాడట. సిద్దిపేట జిల్లా నర్మెటకేంచి అన్ని జిల్లాలకేంచి లెక్కలు తెప్పించుకున్నాడ కూడా ఆల్రెడీ. సన్నకారు చిన్నకారు అంత కలిపి 70 లక్షల మంది రైతులు ఉంటే అడిగా 1.5 ఎకరాలు సాగు చేసిరాట. వాళ్ళందరికీ 3 విడతలల్లో కలిపి 9,000 కోట్ల రూపాయల నిధుల్ని జమ చేయాలని డిసైడ్ అయిందట కూడా ఇప్పటికే గవర్నమెంట్. మొదటి విడత కింద 3 ఎకరాల లోపడున్న రైతుల ఖాతాలలో పడతాయి పైసలు. మొత్తం 3,590 కోట్ల రూపాయలు పడతాయి రైతుల అకౌంట్లల్లో. మరి మిగిలిన 2 విడతలకు ఎప్పుడు వేస్తారంటారా? వాటికి కూడా ఆలస్యమే లేదు తీయాలి. మొదటి విడత పైకం పడ్డాక 20 రోజులలో 2వ విడత, అటంక మళ్ళీ 20 రోజులలో 3వ విడత. ఏప్రిల్ ఎల్లుదలకల్లా మొత్తం రైతులకు భరోసా పైకం అందేటట్టు ఉపాయం చేస్తున్నట్టు. ఇదే ముచ్చట మీద చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఇంతమంది సర్కార్ ఆఫీసర్లతో మాట్లాడిండట కూడా సీఎం సార్ ఆల్రెడీ. ఇక పైసలు వరుడే ఆలస్యం కాకుంటే ఆసామి పేరు మీద ఎంత భూమి ఉంటే అంతకు భరోసా పైకం పడదటనుళ్ళు. పంటలు పండేటి భూములకే పైకం పడేది. వరి, మక్కలు, పత్తి, పసుపు, మిర్చి, కూరగాయలు, పండ్ల తోటలు ఇట ఏ పంట పండించినా పైకం పడుడైతే పక్క. పొలం దున్నినోళ్లకు, దమ్ము చేసిన వాళ్ళకు, ఏదో పంట వేసిన వాళ్ళకు, సాగు భూములకే సర్కారు ఇచ్చేటి సాయం అందేది. లెక్కకైతే మున్సిపాలిటీ ఓట్లు ఒడవంగానే సాయం పైసలు వేస్తామని కుర్దు సీఎం సారే చెప్పినుండే ప్రచారం అప్పుడు. కానీ జరంతా ఆలస్యమైంది. మరి లెక్కకైతే ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయలు సాయం పడేది ఉండే ఇంతకు మునుపు. కానీ ఈ ఏడికి ఇప్పుడు పడేటికి 6,000 డక్కోలు అనేది ప్రతిపక్ష పోలు అంటున్న మాట. మరి దీని మీద సర్కారు వాళ్ళు ఏమంటారో ఏమో కానీ రైతు భరోసా పైకం అకౌంట్లలో పడేటాళ్లకు, గావిటిని ఇడిపించుకునేటాళ్లకు పంటలు కూడా కోతకొచ్చేటట్టున్నాయి. పోండ్రి రెండు కత్తులు ఒకటే వరలు ఉండవని వెనకటికి ఒక సామెత ఉండేదబ్బా. అగో అట్లనే అయ్యింది ఇప్పుడు జగిత్యాల రాజకీయం కూడా. రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక ఎత్తు, జగిత్యాల రాజకీయాలు ఇంకో ఎత్తు అన్నట్టుంది ఆడ. ఇప్పుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సార్కు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ఒకటే పార్టీలున్న ఇద్దరికి అస్సలు పొసకట్లేదు. ఇద్దరి నడుమ పచ్చిగడ్డేస్తే భగ్నం అండినట్టు అవుతుంది. ఇసొంటి యాళ్ళ గీ ముచ్చట టామ్ అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లకు జీవన్ రెడ్డి జ్వరం పట్టుకుందళ్ళు. ఆవు సారు షెయి పార్టీకి టాటా చెప్పి కారెక్కుతుండట. కార్ పార్టీ పెప్ప కేసీఆర్ తోని మంతనాలు అవుతున్నాయట కూడా ఆల్రెడీ. రేపో మాపో కారెక్కేటట్టుండనేటి గుసగుసలు గుప్పు అంటున్నాయి తెలంగాణలో. ఇది నేనంటున్న మాట కాదు, మళ్ళా జగిత్యాలంతా కోడే కూస్తుంది. అందులో నిజమెంతుందో అబద్ధం ఎంతుందో కానీ పుకార్లయితే షికార్లు కొడుతున్నాయి జోరుగా. గట్టెందుకంటే దానిక కూడా కతుంది. మళ్ళా అప్పట్లో అసెంబ్లీ ఓట్లలో కార్ పార్టీ తరపుకించి పోటీ చేసిన సంజయ్ కుమార్ సారు జీవన్ రెడ్డి సార్ మీద పోటీ చేసి గెలిచిండు. జగిత్యాలకు ఎమ్మెల్యే అయిండు. అటంక కారు దిగి కాంగ్రెస్ లో షరీక్ అయిండు. చెల్ అట్టెట షరీక చేసుకుంటారని కయ్యంగా అంచిండు అప్పట్లో జీవన్ రెడ్డి సారు. ఇక అప్పటి సంది ఇప్పటి వరకు ఇద్దరు నడుమ పచ్చి కట్టేస్తే భగ్గం అంటుంది. ఈనడమైన మున్సిపాలిటీ ఓట్లలో కూడా ఇదే కథ. అటు చేసి జీవన్ రెడ్డి సార్లు నిమ్మలం పెట్టిరు. సంజయ్ కుమార్ సార్ వర్గానికి మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇచ్చిరు షెయి పార్టీ పెద్ద మనుషులు. మొన్నటికి మొన్న పెద్దల సభకు పంపిస్తారేమోనని ఆశ ఉండే, కానీ అది కూడా ఉత్తపనే అయింది. అందుకనే ఇక షెయి పార్టీ నుండి పాయిదేం లేదనుకొని కారెక్కేతందుకు
ఎందుకు తయారైతుండ అనేది బయట పబ్లిక్ అనుకుంటున్న మాట. ఇక ఇప్పుడు ఈ పుకార్లు షికార్లు కొడుతుండేటాళ్లకు మల్లోపాలి జీవన్ రెడ్డి సార్ ఇంటికి తవ్వబడుతుల్లో షై పార్టీ లీడర్లు. అందరేమో గానీ జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యవన్నలకు వేరే పనేం లేదు. మళ్ళా సార్థానికి పోవుడు బుజ్జగించుడు ఇదే పని. అయినా ఈయనే ముచ్చటేం లేదంటుండట జీవన్ రెడ్డి సార్ కూడా. పక్కా పార్టీ మారేదే కారెక్కేదే ఇదే మాటనాడ సార్ చెప్పేది. 40 ఏళ్లకించి పార్టీలోనే ఉన్నాడు. 6 మాటల ఎమ్మెల్యే అయిండు, 2 మాటల మంత్రి అయిండు, ఓ పాలి ఎమ్మెల్సీ కూడా. అయినా షై పార్టీలో ఆయనకు ఇలువ లేకుండా అయింది అనేది ఆయన ఎంబడి ఉండేటి కార్యకర్తలు అనుకుంటున్న మాట. మరి జీవన్ రెడ్డి సార్ కారెక్కితే లాభం ఎవరికో నష్టం ఎవరికో గానీ ఇదంతా చూస్తుంటే సారు పార్టీలుండు అయితే కష్టమే అనిపిస్తుంది అబ్బా. ఇక ఇదిట్టుంటే ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ మీద కూడా ఇదే పుకారు. పార్టీ మారుతాడట, కారు దిగుతాడట అని జోరు ప్రచారం. కానీ సారు మాత్రం కుల్ల చెప్పిండు పార్టీ మారేదేం లేదు, కారు దిగేదేం లేదని. ఏదైతే గనక జగిత్యాల రాజకీయాలే భలే గమ్మతున్నాయి పోండ్రి. ఏండ్ల సంధి రాజకీయాలు చేసి పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కూడా ఆఖరికి అన్ని ఇచ్చిపెట్టి ఎక్కడనో ఒక జాగలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అట్లా ఇప్పటికే చాలా మంది సీనియర్ లీడర్లు రాజకీయాలకు దూరంగా ఉంటుర్రు. కొంతమంది అయితే సొంతూర్లో వ్యవసాయం చేసుకుంటుర్రు. ఇక ఇట్లనే మొన్నటిదాకా టక్ చేసుకొని బూట్లు వేసుకొని తిరిగిన ఓ లీడర్ సాబు ఇప్పుడు శెల్కకు మందులు కొడుతుండు. చూడురు ఎవరు ఆగో ఈపుకు మిషన్ వేసుకొని మందు గట్టిగానే పిచికారీ చేస్తాడు. సారే వాళ్ళ కూనం పట్టిన రాలేదా? ఒక అప్పుడు పంక పార్టీల గట్టి పాతారగల్ల లీడరు మాజీ ఎంపీ సాయిరెడ్డి సారు, అదే విజయసాయిరెడ్డి సారు రాజకీయాలు ఇడిచిపెట్టి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిండు కదా. అట్లా ఇక చిలకల మిరప చెట్లకు మందు కొట్టిండు. అసోంటి వ్యవసాయం కాదు, సారు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాడట. అందుకే మిరప తోటకు పురుగు సోకితే గోమూత్రం యాపాకులు అన్నేసి అగ్నేస్త్రం తయారు చేసిండట. గా మందుని ఇక తానే మిషన్ ఈపికి వేసుకొని ఇట్లా అటు ఇటు తిరుగుకుంటా వచ్చిండు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు గిర్రగిర తిరుగుతుంది. అది వరకు కూడా 1-2 సార్లు సారు వ్యవసాయం చేస్తున్నట్టుగా తోటల జీపుల తిరుగుతున్నట్టుగా పోర్టువోలు పెట్టిండు. అంత మంచిగానే ఉన్నది కానీ మళ్ళా రాజకీయాలకు వస్తా అన్నట్టు మొన్ననే సారు మాటల మాట చెప్పుకొచ్చిండు. మరి ఇక రీఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో ఏమో కానీ ఇప్పటికైతే గిట్ల వ్యవసాయం చేసుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నాడు. మిరప తోటకు మాత గట్టిగానే కొడతాడు. మరిగా ఏ పార్టీ దిగుబడి సాధిస్తాడో చూడాలే అని కామెంట్లు రాస్తున్నారు కొంతమంది. హోటల్కు పోయి పూరి ఉందా అని అడిగితే పూరీనా లేదయ్యా, మరి దోశ చేస్తారా, దోశ అడగొద్దు. బోండాలు ఉన్నాయా అని అంటే బోండాలు వడలు తినే రోజులు పోయినాయి. ఏ హోటల్కు పోయినా ఇదే కథ. యుద్ధం జయంగా గ్యాస్ దొరకక హోటళ్ళల్లో నచ్చిన తిండి తినేటి భాగ్యం దొరకలేదు పబ్లిక్కు. నచ్చిన తిండి కడుపులేసేటట్టే లేదు. ఇక ఇప్పుడు గ్యాసే కాదు కట్టెలు కూడా దొరికేటట్టు లేవు. అవు కట్టెలకు కూడా ఫుల్ గిరాకీ పెరిగింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో గ్యాస్ కింద తిప్పలవుతుందో ఇప్పుడు కట్టెలకు కూడా అంతే తిప్పలవుతుంది పబ్లిక్ కు. గ్యాస్ సిలిండర్లే కాదు ఇప్పుడు కట్టెలకు కూడా ఫుల్ డిమాండ్. నిన్న మొన్నటి దాకా కోసిన చెక్కల్ని కానీ దిక్కే లేకుంటుండే, కోసి పక్కకు పడేస్తే మట్లే కలిసిపోయేటి. ఇప్పుడు మూలకు పడేసిన కట్టె ముక్కలకు ఫుల్ డిమాండ్ పెరిగింది కట్టె కోత మిషన్ల కాడ. ఇంతకు మునుపు 3,000 3,500 ఉండే టన్నుకు, ఇప్పుడు 5,000, 6,000 అవసరమైతే 10,000 వరకు వసూలు చేస్తున్నారట. తిరుపతిలో టన్ను కట్టెలకు 6,500 7,000 వరకు వసూలు చేస్తుంటే విశాఖపట్నంలో 10,000 మీదనే. అయ్యి కూడా అంత అలకగా దొరికేటట్టు ఏం లేదు. మళ్ళా హోటలోళ్ళు, ప్రైవేట్ హాస్టల్ నడిపించుకునేటోళ్ళు ముందుగానే బుకింగ్ చేసుకుంటారు అన్నట్టు. అంటే ఇంతకు మునుపు గ్యాస్ బండలు బుకింగ్ చేసుకున్నట్టు ఇప్పుడు కట్టెలు బుకింగ్. రేపు పల్లెలకేంచి కట్టెల మోపులు కట్టుకొచ్చుకొని అమ్ముకుంటారు కావచ్చు పో పట్నంలా. సరే వరకు వచ్చి టన్ను వచ్చేటప్పటికి 5,000, 4,000 మధ్యలో ఉండేది, అంటే 1000 కేజీలు. ఇప్పుడు వచ్చి 8,000, 9,000, 7,000 అలా చెప్తున్నారు. పచ్చి పొలాలు అయితే 6,000, 7,000 మధ్యలో వస్తున్నారు. బాగా ఎండు పొలాలు అయితే 8,000. మరి ఏం చేస్తారు గ్యాస్ బండలు దొరికినప్పుడు? 19 కిలోలు ఉండేటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 4,500 5,000 వరకు వసూలు చేస్తున్నారట. మామూలుగానైతే దాని ఖరీదు 1,800 ఉండేది ఇంతకు మునుపు, ఇప్పుడు గింత అయింది. ఇగిట రేట్లు వెలుగుడుతోనే అంతమందం మంది మీద వేస్తున్నారు అన్నట్టు. 10 రూపాయల షాయికి 20 రూపాయలు, 30 రూపాయలు ఉన్న టిఫిన్ కు 50 రూపాయలు అయింది. హోటల్ కు పోయి తినేటట్టు లేదు, రోడ్డు మీద బజ్జీలు నవిలేటట్టు లేదు, పానీపూరి రుచి చూసేటట్టు లేదు, ఫ్రైడ్ రైస్లు కడుపులు వేసేటట్టు లేదు. ఇడ్లీ, దోశ, పూరి, చపాతి, వడ వంటి మర్చిపోవాల్సిందే. ఇక ఇంత మునుపు తిన్నాల వాడుకు 4 రుచి కోరితే ఇంట్లో వండుకొని తినాల్సిందే, అదైనా కట్టెల పొయ్యి మీదనే. అన్ని టిఫిన్ సెంటర్లు కానీ, గప్చుప్ బండ్లు కానీ, గరం బండ్లు కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ అన్ని ఈ గ్యాస్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైనా కూడా మేము బంద్కు పిలుపునేది జరిగింది. మీరు కొంచెం సహకరించగలరు. దీని కారణం ఏ కారణం చేతనంటే మాకు ఈ సిలిండర్ల కొరత ఏర్పడ్డది 1 వారం నుండి. దాన్ని మేము హోటల్ నడిపేయడానికి, రన్ చేయడానికి అసలు వీలు పడట్లేదు.
గత బుధవారం నుండి కింది వారం బుధవారం నుండి మాకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదండి. ఏమంటే లేవని అనేస్తున్నారు, స్టాక్ లేదు అని అనేస్తున్నారు. దాంతో గత్యంతరం లేక మేము గ్యాస్ ఆధారిత బిజినెస్ చేస్తున్నాం. ఇక్కడ మాకు గ్యాస్ రాకపోవడం వల్ల మేము క్లోజ్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. ఏం యుద్ధమో ఏం పాడైందో గానీ మన వంటింట్లో బాంబులు పడబట్టేకి యుద్ధం చేయంగా గ్యాస్ బండలు కరువైనాయి, కట్టెల పొయ్యిలు దిక్కైనాయి, హోటళ్లు మూతలు పడ్డాయి, నాష్ట చేసేటోళ్ళు తగ్గిర్రు, హాస్టల్లో పూరి బోండా దోశలు బంద్. ఇక ఈ గ్యాస్ బండల ముచ్చేటట్టుంచురు కానీ ఇదంతా చూస్తుంటే రేపు పొయ్యిల కట్టెలకు కూడా కరువయ్యేటట్టున్నాయి పోండ్రి. అప్పట్లో నేను చదువుకునేటప్పుడు 10 పరీక్షలు అయితే ఓనాడు ముందుగానే ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్ళు, ఆతారాలు, పతారాలు అన్నీ తయారు చేసుకుంటుండే. తెల్లారి పొద్దుగల లేచి తయారై పరీక్ష సెంటర్ కాడికి పోయేటిది ఉండే. హాల్ టికెట్ నెంబర్లు దేవులాడుకొని ఏ రూమ్లో పడ్డదో చూసుకొని సీదా గదిలో పోయేటిది. ఇప్పుడు ఈ ముచ్చటెందుకంటే ఇగో ఇందుకు. 3,415 పరీక్ష సెంటర్లు, 6,40,916 మంది విద్యార్థులు, 38,958 మంది ఇన్సులేటర్లు, 156 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 3,415 మంది సిఎస్లు, ఇంకో 3,415 మంది డిఓలు, 210 సీసీ కెమెరాలు. ఆంధ్రాలో కూడా 10వ తరగతి పరీక్షలు చాలైనాయి. సోమవారం సంది మార్చి 30వ తారీఖు వరకు నడుస్తాయి పరీక్షలు. పొద్దుగాల 9:30కు పేపర్లు ఇస్తారు సార్లు. పైటీలు 12:30 వరకు నడుస్తుంది పరీక్ష. గంట ముందే పంపించారు పరీక్ష సెంటర్ లోపలికి పొల్లగాలను. పోరలంతా పొద్దుగాల వైర్లు నిమ్మలంగా నెంబర్ దవలాడుకున్నారు, లోపలికి పోయి కూర్చున్నారు. సార్లు కూడా అంతే పరీక్ష రాసేందుకు వచ్చిన పొల్లగాళ్లను కుర్దుగా చెకింగ్లు చేసి లోపలికి పంపించారు. అంటే నకల్ సిటీలు ఏమన్నా పట్టుకొచ్చేలేమోనని ఎంకులాడీలు అన్నట్టు. కొంతమంది అమ్మనాయనలు బండ్ల మీద ఎక్కించుకొని వచ్చి పరీక్ష సెంటర్ల కాడ దించిపోతే ఇంకొంతమంది బడి బస్సులలో ఆటోలలో ఎక్కొచ్చారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్లు అసలు ఏం పట్టుకురానియలేదు లోపలికి. ఏమైనా ఉత్త పెన్నులు, పెన్సిళ్ళు, ఫ్యాన్లు తప్ప ఇంకేం లోపలికి పంపించేది లేదు. ఇదిట్టుంటే ఇటు పరీక్షలు ఎట్ట నడుస్తున్నాయోనని ఓ రోజు పోలీసు పెద్ద సార్లు, ఇంకో రోజు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఒకళ్ళని పట్టకొకరు వైర్లు అరుచుకొని వచ్చేళ్ళు పొద్దుగాలనే. కాకుంటే ఒక్క నిమిషం నిబంధన ఏం లేదు కాబట్టి ఏడుసుడు, తూడుసుడు, పరీక్ష రాయకుండా వెనకకు మరిపోవుడు అసలు ఏం లేవు. తొలతనాడు పరీక్ష నిమ్మలంగానే నడిచింది ఆంధ్రాల. అట్లని ఆలస్యంగా వస్తుందంటే కుదరదుల్లో యాళ్ళ పొద్దుగాల పోవాలి, పరీక్ష రాసుకోవాలి. ఇక పరీక్షలు ఒడిచినాయా అంటే పేపర్లు దిద్దేటి కార్యం ఉంటది. మొత్తానికి వచ్చే ఏటికేంచి కాలేజీలో పోతున్నామని మస్తు మురుస్తున్నాలు కావచ్చు పోండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు.